హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటు ఉంటుంది. అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మోతాదులో కనిపించడం జరుగుతుంది. అంటే మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కూడా రావడం వలన మొదటగా మీరు చూడడానికి అవకాశం అనేది కనబడుతుంది. అదేవిధంగా మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో మనకు పెన్షన్కు సంబంధించిందైనా, అదేవిధంగా న్యూస్ అప్డేట్ అయినా, అదేవిధంగా మన తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిన పథకాల గురించి అప్డేట్ అయినా ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అనేది న్యూస్ అనేది అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అందరు కూడా వీడియోని షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అందుకు వెళ్ళిపోతుంది. అదేవిధంగా పెన్షన్దారులు వెయిట్ చేస్తున్న పెన్షన్ల కోసం ఒక వార్త అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అదేవిధంగా ఇందిరా ఇళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. అదేవిధంగా రైతు బంధు సంబంధించింది కూడా. ఇంకా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ఫిబ్రవరి 13 నుండి ఈపీఎఫ్ఓ పెన్షన్లు భారీగా పెంపు. ఎవరైతే పెన్షనర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పెన్షన్ల విషయంలో దాదాపు ఈపీఎఫ్ఓ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ కింద ఏదైతే పెన్షన్లు ఉన్నాయో వాటికి సంబంధించిన పెన్షన్ అనేది భారీగా పెంచడానికి అయితే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు ధర్నా చేసిన విషయం ఏంటంటే కనీస పెన్షన్ అయితే దాదాపు 5,000గా ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఇలా కాదు, మాకు 7,500 రూపాయలు కావాలని పెన్షన్దారుల నుండి చాలా ఒత్తిడి అయితే రావడం జరిగింది. దీనికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి 5,000 నుంచి 7,500 రూపాయలకు లేదా 6,000 రూపాయలకు పెంచడానికి అయితే అవకాశం అయితే కనబడుతుంది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ పెన్షన్ స్కీమ్ కింద మనకు ఈపీఎస్ ద్వారా ఏదైతే ఉందో 1,000 రూపాయలకు ఉన్న దాన్ని దాదాపు 7,500 రూపాయలకు పెంచాలని కూడా మనకు పెన్షన్దారుల నుంచి అయితే ఒత్తిడి, అదేవిధంగా వాళ్ళ యొక్క ధర్నాలు రాస్తారోకలు అయితే చేయడం జరిగింది. దీనిపై కూడా ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందించి త్వరలోనే అంటే మన ఫిబ్రవరి 13 చూసుకున్నట్లయితే మరో 2 రోజుల్లోనే ఈ యొక్క కనీస పెన్షన్ అనేది పెంచడానికి అయితే అవకాశాలు అయితే కనబడుతుంది. ఎందుకంటే మనకు ఏపీ కమిషన్ ఆధారంగా పెన్షన్ అయితే పెంచాలని కూడా కేంద్రం నుండి అయితే మనకు నిర్మలా సీతారామన్ గారు ఎవరైతే ఉన్నారో మన నిర్మలా సీతారామన్ గారు వీటిపై కూడా చర్చించి మనకు కొత్త బడ్జెట్ సమావేశాలు అయితే దీనిపై కూడా చర్చనీయాంశంగా మారి కొత్త పెన్షన్లు అయితే పెంచాలి, వారి ఉద్యోగస్తులను ఆదుకోవాలి అనే దిశగా మనకు నిర్మలా సీతారామన్ గారు అయితే బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది. దీనిపై మన ప్రభుత్వాలు అయితే సానుకూలంగా స్పందించి త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకొని మనకు ఫిబ్రవరి 13 నుండి ఒక కొత్త పెన్షన్లు అయితే భారీగా పెంచడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు చెప్పిన విషయం ఏంటంటే మనకు పెన్షన్ అనేది 9,000 నుండి 18,000 రూపాయలుగా పెంచాలని కూడా నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. మరి చూడాలి, వీలైతే మనకు పెన్షన్దారులు ఏమో 7,500 రూపాయలు పెంచాలని అయితే చెప్పడం జరిగింది. నిర్మలా సీతారామన్ గారు 9,000 నుండి 18 రూపాయలకి అయితే పెంచాలని కూడా వారు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మరి చూడాలి, ఒక 13 తారీఖు మరి పెన్షన్ పెంచుతారా, మరి ఒక రోజు వాయిదా వేస్తారని దీనిపై పూర్తి వివరాలు అయితే మీకు అప్డేట్ రాగానే ప్రతి ఒక్కరు కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.